కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు లేకుండా కాళేశ్వరం నిర్మాణం జరగలేదని బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్ చెబుతున్నారు. అన్ని కేబినెట్కు తెలిసే జరిగాయని ఆయన వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని మొన్న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనప్పుడు కూడా ఈటెల చెప్పారు. అంతేకాదు తన దగ్గర సబ్ కమిటీ కేబినెట్ నిర్ణయాల ఎవిడెన్స్ ఉన్నాయని ఈటెల స్పష్టం చేస్తున్నారు. కాళేశ్వరాన్ని ఒక పొలిటికల్ స్టంట్ గా కాంగ్రెస్ వాడుకుంటుందని ఈటెల విమర్శించారు. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇలా క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రిగా లేకపోవచ్చు కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే అనుకుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సభగాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతుంది. కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్ వాళ్ళకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పటికే ఈటెల కామెంట్స్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం లేకుండానే నిర్మాణం జరిగిందని చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు లేకుండానే కాళేశ్వరానికి పునాదులు పడ్డాయన్నారు తుమ్మల. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేబినెట్ కమిటీ నిర్ణయం లేకుండానే దీనికి పునాదులు పడ్డాయంటూ కూడా నేతలైతే చెబుతున్నారు. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, కాళేశ్వరం పంచాయతీ తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు అధికారులు ఇప్పటికే కమిషన్ దగ్గర మొత్తం గత ప్రభుత్వ పెద్దలు నిర్ణయం మేరకే నిర్మాణం జరిగిందనేది తేటతెల్లం చేయడం జరిగింది. మొత్తం కూడా ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఇటు ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, మొత్తం గత ప్రభుత్వ పెద్దల నిర్ణయాల వల్లే ఏజెన్సీ సంస్థలు ఏ విధంగా చెప్పినాయో ఆ విధంగానే నిర్మాణం జరిగింది అనేది స్పష్టం చేసినటువంటి నేపథ్యం. ఇక పొలిటికల్ యాంగిల్లోకి వచ్చేసరికి ఇటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు కూడా ఒకే రీతిన సమాధానాలు చెప్పడం జరిగింది. క్యాబినెట్ నిర్ణయాల మేరకే మొత్తం కూడా ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. క్యాబినెట్ నిర్ణయాల మేరకే లొకేషన్లు మార్పులు జరిగినాయి. క్యాబినెట్ నిర్ణయాల మేరకే డిజైన్లు జరిగినాయి, ప్లానింగ్ జరిగింది. మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం కూడా జరిగింది అనేది చాలా స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం. దీంట్లో సబ్ కమిటీ కూడా వేసింది. అంటే వాస్తవానికి కాసేపటి క్రితమే ఈటెల రాజేందర్ బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా సబ్ కమిటీ చైర్మన్గా హరీష్ రావు ఉన్నారు, అట్లనే సభ్యులుగా ఈటెల రాజేందర్, అట్లనే తుమ్మల నాగేశ్వరరావు, ఈ ముగ్గురు కూడా సబ్ కమిటీలో ఉన్నారు. ఈ సబ్ కమిటీ నిర్ణయాల మేరకు అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జలయజ్ఞంలో ఉన్న ప్రాజెక్టుల మీద ఈ సబ్ కమిటీ పనిచేసింది. ఈ ముగ్గురు కూడా ఆ సబ్ కమిటీ ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో ప్రాజెక్టులన్నీ ఆ ప్రాజెక్టులపైన పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మాణంలో ఆగిపోయాయి, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, దాన్ని ఎట్లా అమల్లోకి తీసుకురావాలి, రీడిజైనింగ్ చేయాలా, ఇంకొకటి చేయాలా దాని మీద ఈ సబ్ కమిటీ పనిచేసింది. ఆ జలయజ్ఞంలో భాగంగానే చేవెళ్ళ ప్రాణహిత ఈ ప్రాజెక్టు కూడా ఉంది. అయితే ఈ సబ్ కమిటీ ఆ ప్రాణహిత చేవేలను రీడిజైనింగ్ చేయాలా లేదన్న దాని మీద కూడా పరిశీలించింది. పూర్తి స్థాయిలో రిపోర్ట్ కూడా ఇచ్చినట్టుగా కూడా ఉంది. కానీ ఇక్కడ తారస్థాయికి ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో తారస్థాయికే చేరిందని చెప్పుకోవచ్చు.
ఈటల రాజేందర్ మినిట్ టు మినిట్ సబ్ కమిటీలో ఏం చర్చించాం, ఎప్పుడు సబ్ కమిటీ ఏర్పడింది అనే దాని మీద కూడా ఇవాళ కొన్ని సబ్ కమిటీకి సంబంధించిన ఎవిడెన్స్ పేపర్లు విడుదల చేసినటువంటి నేపథ్యం ఉంది. దాదాపుగా 655 జీవో ప్రకారం 13/3/2016న సబ్ కమిటీ ఏర్పాటయ్యింది. దాంతోపాటు 27/3/2016, 5/4/2016, 9/4/2016 ఈ సబ్ కమిటీ క్యాబినెట్తో మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అసలు రీడిజైనింగ్ చేయాలా, లొకేషన్ మార్పులు జరగాలా, లేదంటే ప్లానింగ్ చేయాలా, డిజైనింగ్ చేయాలా, నిర్మాణం ఎక్కడ జరగాలి, తుమ్మిడేటి దగ్గర ఎంత వాటర్ స్టోరేజ్ ఉంటుంది, ఒకవేళ లొకేషన్ మార్పు జరిగితే మేడిగడ్డ దగ్గర ఎంత వాటర్ సోర్సెస్ ఉంటుంది అనే దాని మీద ఈ కమిటీ చేసింది. కానీ ఇక్కడ కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో తుమ్మిడేటి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం వెనకాల ప్రతిదీ సబ్ కమిటీ ఉంది, సబ్ కమిటీ నిర్ణయాలు ఉన్నాయి, కాళేశ్వరం కేబినెట్కి సంబంధించిన చర్చ ఉంది, కేబినెట్ ఆమోదం ఉంది, కేబినెట్ మంత్రుల సంతకాలు ఉన్నాయి. కేబినెట్ జరగకుండా ఇంత పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తారా అంటూ ఈటల రాజేందర్ చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే అక్కడ ప్రాజెక్టు గొప్పది, కానీ వైఫల్యం చెందింది అనడానికి ఇక్కడ ఎవరు సమాధానాలు చెప్పట్లేదు అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఈటల రాజేందర్ వ్యాఖ్యల్ని ఇటు తుమ్మల నాగేశ్వరరావు, ఏదైతే సబ్ కమిటీలో ఈయన మెంబర్గా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు సబ్ కమిటీలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు అసలు క్యాబినెట్కు రాలేదు, నిర్మాణానికి సంబంధించి సబ్ కమిటీ రిపోర్ట్ కూడా క్యాబినెట్కి రాలేదు, కానీ అక్కడ పునాదులు పడ్డాయి అనేది తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు. అంటే ఏం జరిగింది ఈ మధ్యలో ఏం జరిగింది? నిజంగా క్యాబినెట్ నిర్ణయం లేదా? మొత్తం కేసీఆరే ఆమోదం తెలిపేశారా? క్యాబినెట్లో చర్చ జరగకుండానే కేసీఆరే నిర్మాణం చేపట్టారా? డిజైన్ లేకుండానే ఏజెన్సీ సంస్థలే అక్కడ పునాదులు వేసినాయి, నిర్మాణం జరిపించారా? ఏం జరిగింది అనేది ఇప్పుడు సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సబ్ కమిటీ ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా తుమ్మల నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు ఇవాళ కొన్ని పేపర్స్ కూడా ఈటల రాజేందర్ ఇచ్చినటువంటి సబ్ కమిటీలో చాలా స్పష్టంగా ఎప్పుడు సబ్ కమిటీ వేశారు, ఎప్పుడు సబ్ కమిటీ తుమ్మిడేటిని పరిశీలించింది, ఎన్నిసార్లు సమావేశాలు ఏర్పాటు చేసింది, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది అనేది దానిపైన పేపర్లు అయితే ఉన్నాయి. కానీ ఈ పేపర్లు కేవలం ప్రకటన వరకు మిగిలాయా, లేదంటే గత కేబినెట్ ముందుకు వెళ్ళాయా, సబ్ కమిటీ నిర్ణయాలు కేబినెట్ పరిగణలో తీసుకున్నదా? అంటే ముఖ్యమంత్రి మొత్తం నిర్ణయాలు బాస్ అనేది చాలా స్పష్టంగా ఇటు ఈటల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ఫైనల్ బాస్ నిర్ణయమే ఉంటుంది కాబట్టి మొత్తం ఫైనల్ బాస్ నిర్ణయమే ఇక్కడ జరిగిందా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఎస్ వెంకట్, అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ కూడా ఈటల రాజేందర్ అయితే హాజరవ్వడం అయితే జరిగింది. మరి కమిషన్ ప్రశ్నలకు సంబంధించి అప్పుడు ఈ కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా రేస్ చేశారా విచారణ అధికారులు? దీనికి సంబంధించి ఇప్పుడు మాత్రం ఈటల మాత్రం ఆయన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? సబ్ కమిటీకి సంబంధించిన వివరాలు, క్యాబినెట్ ముందుకు వెళ్ళిన వివరాలు అన్ని కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయనేది ఈటల రాజేందర్ చెప్తున్నారు. కమిషన్ ముందర కూడా అదే చెప్పినా అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించిన వైఫల్యం సంబంధించిన అంశంలో మాత్రం అధికారులదే బాధ్యత అనేది ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు అధికారుల మీద నెట్టివేసే ధోరణి చాలా స్పష్టంగా ఉంది. సిడిఓ అధికారులు సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ సంస్థ, మేము అసలు డిజైనే చేయలేదు, ఇది డిజైన్ చేయకుండానే అక్కడ పునాదులు పడ్డాయి, నిర్మాణం జరిగింది, తర్వాత మమ్మల్ని ఇన్వాల్వ్ చేసిరు అనేది సిడిఓ అధికారులు కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు ప్రాజెక్టులు నిర్మించడం వరకే బాధ్యత, ప్రాజెక్టులు చూడడం వరకే బాధ్యత, కానీ తప్పిదాలు వైఫల్యాలు మొత్తం కూడా అధికారులదే బాధ్యత అనేది ఇక్కడ ప్రధాన అంశం. కాబట్టి దీని మీద పొలిటికల్ స్టంట్గా మిగిలిపోతుందా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా ఉంది. ఒకవైపు అంత కేబినెటే జరిగింది అనేది బీజేపీ వర్షన్ సైడు ఈటల రాజేందర్ వినిపిస్తున్నారు. గతంలో మంత్రిగా కొనసాగారు కాబట్టి వినిపిస్తున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రిగా కొనసాగారు, ఇటు సబ్ కమిటీలో కూడా ఉన్నారు ఆయన. సబ్ కమిటీ ఈ ముగ్గురు కూడా ప్రాజెక్టుల పైన పరిశీలించారు, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ప్రాణహిత చేవల మీద కూడా పరిశీలించారు, ఎక్కడ నిర్మించాలి, ఎక్కడ స్టోరేజ్ ఉందనే దాని మీద. ఆయన చెప్తున్నటువంటి మాట అసలు క్యాబినెట్ ఆమోదమే లేదు, మొత్తం బాసే చేశారనేది స్పష్టంగా తుమ్మల నాగేశ్వరరావు
చెప్తున్నారు. ఈటల రాజేందర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు అనేది తుమ్మల నాగేశ్వర్ స్పష్టం చేస్తున్నారు. ఎస్ వెంకట్. ఇక్కడ ఈటల రాజేందర్ మాత్రం స్పష్టంగా కేబినెట్ నిర్ణయం ఉందన్నది తెలుస్తుంది. వెంకటి, ఇప్పుడు ఇక్కడ కేబినెట్ ఏం జరుగుతుంది? అనుమతికి అధికారులు సంబంధించి ఒక లెక్క, కేబినెట్ అనుమతికి సంబంధించి నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటూ కూడా ఈటల రాజేందర్ అంటున్నారు. లేదు, దాని అసలు కేబినెట్ అనుమతి లేకుండానే పునాదులు పడ్డాయి కాళేశ్వరం ప్రాజెక్టుకి అంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. ఇద్దరు కూడా ఆ టైంలో కూడా ఒకే పార్టీలో ఉండి వర్క్ చేసిన సిచ్యువేషన్స్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఇరు వర్గాల వాదనలు కూడా విభిన్నంగా ఉంటున్నాయి. సో దీనికి సంబంధించి మనం ఏం ఆలోచించాలి, ఏమనుకోవాలి? ఇప్పుడు కాళేశ్వరం అదే ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు కాళేశ్వరం పైన కమిషన్ ఏం చెప్తోంది, ఇప్పుడు ఏం చెప్పబోతోంది? ఇప్పటికే కమిషన్ ప్రభుత్వానికి అడిగింది, వెంటనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్యాబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది, ఏ విధంగా లొకేషన్ మార్పు చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది, ఏ విధమైనటువంటి అంశాలు అందులో చర్చ జరిగింది, ఎందుకు తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కాదని ఎందుకు తుమ్మిడిహెట్టి దగ్గర కాళేశ్వరం నిర్మాణానికి పూనుకున్నారు, క్యాబినెట్ ఎలాంటి డిసిజన్ తీసుకున్నది అన్న దాని మీద పూర్తి స్థాయిలో డీటెయిల్స్గా ప్రభుత్వానికి కమిషన్కి ఇవ్వాలని ఇప్పటికే కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 30వ తారీఖు వరకు ప్రభుత్వము గత క్యాబినెట్కు సంబంధించిన నిర్ణయాల ఏదైతే నివేదిక ఉంటుందో అది కమిషన్కి ఇచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. నిజంగా అందులో ఏమేమి ఉన్నాయి, ఎట్లా డిస్కస్ చేశారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ లోపల పొలిటికల్ స్టంట్ మాత్రం ఇది తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. పొలిటికల్గా ఈ ముగ్గురు, ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగిన హరీష్ రావు, ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్, మొత్తం కూడా అధికారులదే తప్పిదము, అధికారులదే ఫైనల్ అనే ధోరణి కనిపించింది. అధికారులు మాత్రం గత ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా చెప్పారో అదే పద్ధతుల ప్రకారం నిర్మాణం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు కమిషన్ ఏం చెప్తోంది, ఈటల రాజేందర్ ఎలాంటి ఎవిడెన్స్ బయటికి పెడతారు, నిజంగా ఆయన దగ్గర ఉన్నాయా, మినిట్ టు మినిట్ ఉన్నాయా, కేబినెట్ సంతకాలు ఉన్నాయా కాళేశ్వరం నిర్మాణం పైన అనేది కూడా తెలియాల్సి ఉంది. తుమ్మల నాగేశ్వర్ ఏ విధంగా చెప్తున్నారు, ఏ విధమైనటువంటి ఎవిడెన్స్తో ఆయన మాట్లాడుతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఫైనల్గా ఒకవేళ కేబినెట్ నిర్ణయాలు కమిషన్కి వస్తే మాత్రం కమిషన్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.